సీన్ ఏంటంటే లాస్ట్ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ దాని నెక్స్ట్ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేస్తుంటే నాకు ఏమనిపించింది అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి బ్లాగ్స్ చేయడానికి మెయిన్గా 3 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉండాలి. సెకండ్ వచ్చి మనం జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. లేదంటే 3 మన లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గానో లేదంటే అన్ప్రిడిక్టబుల్ గానో ఉండాలి. కానీ ప్రస్తుతం నా లైఫ్లో 3 ఒక్కటి కూడా లేదనమాట. జనరల్గా నా డే ఎలా ఉంటుందంటే మార్నింగ్ 7 to 8 మధ్యలో లెగవటం, లేచిన తర్వాత 1 గంట ఫోన్ చూడటం, వండుకోవడం, తినటం, రోజు ఒక 6 to 7 hours కూర్చొని పని చేయటం, సాయంత్రం ఎప్పుడైనా మూడు ఉంటే 1 గంట వాకింగ్కి వెళ్తాం. అంటే డైలీ కాదు, వారానికి 2 రోజులు 3 రోజులు వెళ్తాను అంతే. తర్వాత కాసేపు చదువుకోవటం, ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడటం, కాసేపు సినిమాలో యానిమేనా ఏదో చూసేసి పడుకోవడం. మ్యాక్సిమం నా టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తాను. టిపికల్గా డైలీ నాకు ఇలానే ఉంటుంది. ఈ కేసులో నా రీజన్ ఏంటంటే నా లైఫ్ పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు. నేను లాస్ట్ 1 year నుంచి వీడియోస్ ఎందుకు చేయలేదంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నాను అనమాట. నా మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం దానికి డెడికేట్ చేస్తాను ఫుల్గా. అదొక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ పెద్దగా రాలేదు. సో అప్పుడు ఏమనుకున్నానంటే వ్యూస్ ఎలానో రావట్లేదు కదా, ఛానల్ చేయడం వేస్ట్ ఏమో అనుకున్నా. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే చేసిందే 30 వీడియోలు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఛానల్ పేరే కనిపించింది ముందు, అలాంటిది వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అని తర్వాత రియలైజ్ అయ్యాను. బట్ లాస్ట్ 2 వీడియోస్ చేసినప్పుడు కొంచెం మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో అందుకని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ మాత్రం పెట్టాలని మైండ్లో ఫిక్స్ అయ్యాను. లైక్ వారానికి 3 వీడియోలు మినిమం పెట్టాలని. సో చూద్దాం అది ఎలా జరుగుతుందో. ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బీ హ్యాపీ.